హలో ఫ్రెండ్స్, మనం ఇవాళ వీడియోలో 19th జూన్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మనం చాలా తరపు నుండి వస్తున్న పేపర్ అనాలిసిస్, కరెంట్ అఫైర్స్, అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఎన్ని రకాల ప్లాస్టిక్ వస్తువులపై జూలై 1 నుండి కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది అంటే 16 వస్తువులు. ఒకసారి వాడి పడేసే ఏవైతే 16 రకాల వస్తువులు ఉంటాయో వాటి మీద జూలై 1 నుంచి బ్యాన్ విధిస్తున్నట్లుగా కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో అనౌన్స్ చేసింది. జూలై 1 నుంచి వాటిని వాడితే కఠిన చర్యలు తప్పవని క్లారిటీ ఇచ్చింది. కొత్తగా సర్క్యులర్ ప్రకారం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధించారు. అంటే ఒక్కసారి మాత్రం వాడి పడేసే వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి మీద బ్యాన్ ఉంటుంది. సో వాటిని తయారు చేయడం కానీ, లేదా దిగుమతి చేసుకోవడం కానీ, స్టాక్ చేయడం కానీ, అండ్ వాటిని పంచడం కానీ, అమ్మడం కానీ, వాడటం కానీ ఇలాంటివి ఎవరైనా చేస్తే వాళ్ళ మీద ఈ కఠినమైన రూల్స్ ఉంటాయి. నిషేధిత జాబితాలో చేర్చబడిన వస్తువులను పరిశీలిస్తే ప్లాస్టిక్ పొలలతో కూడిన ఇయర్బడ్స్, బెలూన్ల కోసం ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, ఐస్ క్రీమ్ స్టిక్స్, ప్లేట్లు, కప్పులు, గాజులు, పోర్కులు, స్పూన్లు, కత్తులు, గడ్డి ట్రేలు వంటివి ఉన్నాయి. అంతేకాకుండా ప్యాకింగ్ కోసం స్వీట్ బాక్సులు, ఇన్విటేషన్ కార్డులు, సిగరెట్ ప్యాకెట్లు, పల్చటి ప్లాస్టిక్ కవర్ చుట్టకూడదు. అండ్ 100 మైక్రోల కంటే తక్కువ ప్లాస్టిక్ పీవీసీ బ్యానర్లు కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రేతలు, వినియోగదారులు ఈ నిబంధనను స్పష్టంగా గమనించాలి. ఇప్పటికే ఈ కామర్స్ కంపెనీలకు, ప్లాస్టిక్ ముడి పదార్థాల తయారీదారులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను దశల వారీగా తొలగించడానికి సిపిసిబి అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలు కూడా ఇచ్చింది. తర్వాత సెకండ్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఎర్రంరెడ్డి నాగిరెడ్డి అండి. చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీపీగా ఎర్రంరెడ్డి నాగిరెడ్డిని నియమిస్తూ న్యాయశాఖ కార్యదర్శి జి సత్యప్రభాకర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ తరపున హైకోర్టులో ప్రాసిక్యూషన్లు, అప్పీళ్లు, విచారణ సందర్భంగా ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హోదాలో నాగిరెడ్డి హాజరవుతారు. 3 ఏళ్ల పాటు ఈ పోస్టులో కొనసాగనున్న ఆయన హైకోర్టులో బాధ్యతలు చేపట్టారు. గతంలో పీపీగా వ్యవహరించిన కె శ్రీనివాసరెడ్డి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కావడంతో అప్పటి నుండి పోస్ట్ కలిగి ఉంది. ఆ పోస్టులో ఈ నాగిరెడ్డి గారిని నియమించారు. అండ్ సిఆర్పిసిలోని సెక్షన్ 24 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం వరుసగా జిల్లా కోర్టు, హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం గురించి మాట్లాడుతుంది. అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ఏంటంటే, సో ప్రభుత్వానికి సంబంధించిన సమస్యల్లో ఏవైనా కోర్టులకు వెళ్ళినప్పుడు వాటికి ప్రభుత్వం తరపున న్యాయవాది అవసరం కదా. సో వాటిని ఈ పీపీ అనే అతను క్లియర్ చేస్తాడు. తర్వాత 3, 9 సంవత్సరాల తర్వాత భారత్, ఐరోపా సమైక్య మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు పునఃప్రారంభమయ్యాయి. ఈ చర్చలు ఎక్కడ జరుగుతున్నాయి? సో ఆన్సర్ వచ్చేసి బ్రసెల్స్ అండి. దాదాపు 9 ఏళ్ల తరువాత, అంటే 9 years తర్వాత ఇండియాకి ఐరోపా సమైక్య అంటే యూరోపియన్ యూనియన్, ఇది ఒక సమైక్య అనమాట, సంఘం లాంటిది. సో ఇందులో సభ్య దేశాలు ఉంటాయి అన్నమాట. ఇందులో అంటే అవన్నీ కలిసికట్టుగా ఒక గవర్నమెంటల్ అండర్ గవర్నమెంటల్ యూనియన్గా ఉంటాయి ఇవంతా కూడా. సో వీటి మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అంటే మనం ఒక్క ఈయూతో ఒప్పందం కుదుర్చుకుంటే ఈయూలో ఉండే సభ్య దేశాలన్నింటితో ఒప్పందం కుదిరినట్లుగా ఇండైరెక్ట్గా. సో అయితే స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం జరిగింది. సో బ్రసెల్స్లో ఈయూ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, యూరోపియన్ కమిషన్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు వాల్టిస్ డోంబ్రోన్స్కిన్ భేటీ అయ్యారు. స్టాండ్లోని ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్, జియోగ్రాఫికల్ ఇండికేటర్స్ అగ్రిమెంట్పై చర్చలు జరిగాయి. అండ్ ఇరు పక్షాల మధ్య కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయం అనేది కుదరకపోవడం వల్ల 2013లో ఈ ఎఫ్టీఏపై అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో, సో వాటి మీద అంటే ఫ్రీడమ్ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో వాటి మీద చర్చలు అనేవి జరగలే 2013 నుండి. మళ్ళీ 2022లో స్టార్ట్ అయ్యాయి. అమెరికా తర్వాత భారత్కు అతిపెద్ద వ్యాపార భాగస్వామ్యం ఏదైనా ఉందంటే అది ఈయూనే. అండ్ ఈ నేపథ్యంలో ఇరుపక్షాలు ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని చర్చలను పునఃప్రారంభించారు. భారత్ ఇటీవల ఆస్ట్రేలియా, యూఏఈతోనూ స్వేచ్ఛ వాణిజ్యం ఒప్పందం కుదుర్చుకుంది, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత 4, ఆన్లైన్ చెల్లింపులలో మోసపోయిన వారికి రక్షణ నిధి ఏర్పాటు చేయాలని ఏ బ్యాంకు ప్రతిపాదించింది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. ఆన్లైన్లో చెల్లింపులు చేస్తాం కదా, అలాంటి విషయాల్లో ఎవరైనా మోసపోయారు అనుకో, స్కాము లేదా ఫేక్ ద్వారా అమౌంట్ అనేది మన దగ్గర నుండి కాజేస్తున్నారు అనుకోండి. సో అలాంటి విషయాల్లో బ్యాంక్ కస్టమర్లు రక్షణకు డిజిటల్ పేమెంట్స్ ప్రొటెక్షన్ ఫండ్ అనేది ఒకటి ఉండాలి, ఒక నిధిని ఏర్పాటు చేయాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఆన్లైన్ చెల్లింపుల సమయంలోనూ
మొబైల్ ఫోన్లకు నేరుగా సందేశాలు పంపించి కస్టమర్ల ఖాతాలో నుండి డబ్బులు కాజేస్తున్నారు. ఇలా ఏదైనా లింక్లను క్లిక్ చేయండి, అక్కడ క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మన ఫోన్పేకి వెళ్ళిపోవడం, ఆ ఫోన్పే నుండి మనం అమౌంట్ సెండ్ చేస్తే మీకు అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పిన తర్వాత అమౌంట్ వెళ్ళిపోవడం ఆటోమేటిక్గా, అంటే మనం పిన్ ఎంటర్ చేసాక అమౌంట్ వాళ్ళకి వెళ్ళిపోవడం, అండ్ అది ఫేక్ అని తెలిసిన తర్వాత అమౌంట్ మనం తీసుకోలేం కదా వాళ్ళు తిరిగి పంపిస్తే కానీ. ఇలాంటి విషయాల మీద సో ఒక డిజిటల్ పేమెంట్స్ ప్రొటెక్షన్ ఫండ్ ఉండాలనేది ఆర్బీఐ యొక్క ఆలోచన. సో ఇలాంటి మోసాలపై పెద్ద ఎత్తున కంప్లైంట్స్ అనేది వస్తున్నాయి. కస్టమర్ల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి మోసాలకు గురైన వారికి డబ్బులు తిరిగి రావడం కష్టంగా మారింది. డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్న కొద్దీ మోసాలు పెరుగుతున్నందున రక్షణ నిధి ఏర్పాటు చేయడం అవసరమని ఆర్బీఐ ప్రతిపాదించింది. దీనిపై త్వరలోనే విధాన నిర్ణయం తీసుకున్నారు. అంటే దీన్ని ఏర్పాటు చేయడం ద్వారా జరిగే మనకి బెనిఫిట్ ఏంటి అంటే, సో మనం ఒక వ్యక్తికి పంపించిన తర్వాత అది మనకి ఏదో ఒక కారణంగా స్కామ్ అనో లేదా ఇంకేదైనా తెలిసిన తర్వాత అక్కడి నుండి అమౌంట్ మళ్ళీ మనకి తీసుకోవాలంటే ఏం చేయాలి? సో మనం చెప్పుకుంటున్న ఈ పర్టికులర్ డిజిటల్ పేమెంట్స్ ప్రొటెక్షన్ ఫండ్కి కంప్లైంట్ చేయాలి. వాళ్ళు కంప్లైంట్ చేసిన తర్వాత రివ్యూ చేసి ఎవరికైతే అలా జరిగిందో అది అవునా నిజమా కాదనేది డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ అమౌంట్ని వాళ్ళకి మళ్ళీ తిరిగి పంపించే ప్రక్రియ ఆటోమేటిక్గా జరుగుతుంది. తర్వాత 5th వన్, భారతదేశపు మొట్టమొదటి ప్రభుత్వ డీశాలినేషన్ ప్లాంట్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? సో డీశాలినేషన్ అంటే ఏంటి అనేది మీకు క్లారిటీగా చెప్తాను చూడండి. ఆన్సర్ వచ్చేసి గుజరాత్ అండి. 881 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన 100 MLD అంటే రోజుకు 1 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో భరూచ్లోని దహేజ్లో పారిశ్రామిక అవసరాల కోసం అంటే ఇండస్ట్రియల్ యూజెస్ కోసం మాత్రమే మన ఇండియాలో ఫస్ట్ టైం ప్రభుత్వం నిర్వహించబోయే డిశాలినేషన్ ప్లాంట్ను ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గారు స్టార్ట్ చేశారు. దహేజ్లోని పరిశ్రమలకు రోజువారీ నీటి అవసరం దాదాపు 200 MLD ఉంది. ఇది ప్రస్తుతం నర్మదా నది నుండి తీసుకుంటున్నారు. పరిశ్రమలు ఇప్పుడు వాటి వినియోగానికి సముద్రపు నీటిని వాడుకోవాలని ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే నది వాటర్ తాగడానికి యూజ్ అవుతారు, దాన్ని కూడా ఈ ఫ్యాక్టరీల కోసం వాడేయడం కరెక్ట్ కాదు కదా. గుజరాత్ ఎలాగో బీచ్ ఉంది, సో సముద్రం ఉంది, ఆ సముద్రం వాటర్ని తీసుకొని వాడుకోవచ్చు. అయితే సముద్రం వాటర్ని ఎందుకు వాడరు? ఎదికి స్థాయిలో ఉప్పు, ఇతర ఖనిజ లవణాలు ఉంటాయి. సో ఈ డీశాలినేషన్ ప్రాసెస్ ద్వారా అందులో ఉండే వాటర్లో ఉండే ఖనిజ భాగాలను తీసేసే ప్రక్రియనే మనం డీశాలినేషన్ అంటాం. సో దీని ద్వారా ఆ వాటర్లో ఉండే మనకు పనికిరాని పదార్థాలను తీసేసి ప్యూర్ వాటర్ కింద కన్వర్ట్ చేసి, అంటే ఎంతో కొంత పూర్తి 100% అవ్వదు, కొద్దిలో కొద్ది అయ్యే 100%, 99 లేదా 19 మనము ఇండస్ట్రియల్ యూసెస్ కోసం వాడుకోవచ్చు. అది తర్వాత ఇటీవలే బాలికా పంచాయతీ ప్రారంభించిన దేశంలో ఫస్ట్ స్టేట్ ఏది అంటే సో గుజరాత్ అండి. ఇక్కడ రాజస్థాన్ పడింది, రాంగ్. గుజరాత్ ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి, దేశంలో బాలిక పంచాయతీని ప్రారంభించిన తొలి రాష్ట్రం గుజరాత్. బాలికల సామాజిక రాజకీయ అభివృద్ధిని ప్రోత్సహించడమే ఈ బాలికా పంచాయతీ ఉద్దేశం అండి. ఓకే, సో బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రాం కింద గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ దీన్ని స్టార్ట్ చేసింది. ఆడపిల్లలు రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలన్నదే ఈ పంచాయతీ యొక్క ఉద్దేశం. బాలికా పంచాయతీలో గ్రామ పంచాయతీ వలనే సభ్యుడు నామినేట్ చేయబడతారు. ఓకేనా? సో అంటే మనకి సర్పంచ్ ఎలా ఎన్నుకుంటామో దీనికి కూడా అలా ఉంటుంది. బాలికా పంచాయతీని 11-21 సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తులు నిర్వహిస్తారు. అండ్ ఆడపిల్లలు సామాజిక రాజకీయ అభివృద్ధిని ప్రోత్సహించడం, సమాజంలో బాల్య వివాహాలు, వరకట్న వ్యవస్థ వంటివి ఇలాంటి పనుల నుండి బయటపడేయడం, ఆడవాళ్ళకి కావాల్సిన హక్కులను సంపాదించుకోవడానికి బాలికా పంచాయతీ యూజ్ అవుతుందన్నమాట. 7th వన్, ఇటీవల భారతదేశం మరియు ఏ దేశ దౌత్య సంబంధాలను జరుపుకోవడానికి ఒక లోగోను ప్రారంభించాయంటే వియత్నాం అండి. సో భారతదేశం, వియత్నాం ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 15 years కంప్లీట్ అవుతుంది. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ వియత్నాంకి చెందిన తన కౌంటర్ అంటే అదే స్థానంలో ఉండే వ్యక్తి బుయ్ ధాన్సన్తో కలిసి ఇండియా వియత్నాం దీర్ఘకాల భాగస్వామ్యాన్ని వివరించే ఒక కంబైన్డ్ లోగోని అయితే రిలీజ్ చేశారు. ఈ లోగో వివరాలను వివరిస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ లోగో నెమలి క్రేన్ ద్వారా భారతదేశం మరియు వియత్నాం మధ్య చిరకాల స్నేహాన్ని ప్రతీకాత్మకంగా సూచిస్తుంది. ఈ 2 వర్డ్స్ అనేవి ఉంటాయి ఈ లోగోలో. 2 దేశాలలో జాతీయ ప్రాముఖ్యత కలిగి ఉన్న పక్షులు ఇవి. ఇది 50 సంవత్సరాల దౌత్య సంబంధాలను అండ్ దాని కేంద్రంలో భారతదేశం, వియత్నాం జాతీయ జెండాలను సూచించడానికి 50 సంఖ్యను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ లోగోలో. అండ్ 2 దేశాల జాతీయుల కోసం ఓపెన్ కాంటెస్ట్ ద్వారా ఈ లోగోని ఇరు పక్షాలు సంయుక్తంగా ఎంపిక చేసే అని ప్రకటనలో చెప్తున్నారు. తర్వాత 8, వెదురులో నివసించే కొత్త జాతి గబ్బిలాలు ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొనబడ్డాయంటే మేఘాలయ అండి. సో మేఘాలయలోని వెదురు అడవుల్లో వెదురులో నివసించే వెదురును ఆనుకొని లేదా వెదురును ఆవాసంగా చేసుకొని నివసించే గబ్బిలాలను అది కూడా
ఆ, మందంపాటి బొట్టనవేలు గల గబ్బిలాలను ఈ కొత్త జాతిని సైంటిస్టుల బృందం కనుగొన్నారు. అండ్ 50 సంవత్సరాలు జరుపుకుంటున్న మేఘాలయ స్టేట్కి ఆ స్టేట్తోనే గ్లిస్మో గ్లిస్మ్రోపస్ మేఘాలయనస్ అని పేరు పెట్టారండి. ఇదిగోండి ఇక్కడ మీకు ఆ పేరు ఉంటుంది. సో జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, షిల్లాంగ్ మరియు హంగరీ అండ్ జెనీవా స్విట్జర్లాండ్ నుండి 2 సైంటిస్టుల బృందం ఈ వీటిని కనుగొన్నారు అని సో జనరల్ అయిన జుటాక్సాలో దీన్ని వివరించారు. ఈ కొత్త ఆవిష్కరణతో ఇండియా నుండి తెలిసిన మొత్తం గబ్బిలాల జాతుల సంఖ్య 137 జాతులకు చేరుకుంది. మేఘాలయ 67 జాతులతో అత్యధిక గబ్బిలాల వైవిధ్యం కలిగిన ప్రాంతంగా ఉంటుంది. మన ఆల్ ఓవర్ ఇండియాలో 131 జాతులు ఉన్నాయండి గబ్బిలాలు. అందులో అధికంగా మేఘాలయలోనే ఉన్నాయి 67. తర్వాత 9 ఇజ్రాయెల్తో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నీటి సహకార ఒప్పందంపై సంతకం చేసిందంటే హర్యానా అండి. న్యూఢిల్లీలోని అంటే హర్యానా ప్రభుత్వం అదేవిధంగా ఇజ్రాయెల్ సమగ్ర నీటి వనరుల నిర్వహణ మరియు సామర్థ్య నిర్మాణ రంగంలో ఉమ్మడి ప్రకటనపై సంతకం చేశాయి. అంటే ఏం లేదండి, హర్యానాలో ప్రతి ఒక్కరికి కూడా వాటర్ అందించడము, అది కూడా మంచినీటిని అందించడము, సో వాటర్ ఇష్యూస్ నుండి బయటకు పడడము, ఇలాంటి విషయాల మీద సహాయం చేయడానికి హర్యానా గవర్నమెంట్ సో ఇజ్రాయెల్ దేశంతో ఒప్పందం కుదుర్చుకుందనమాట. సో హర్యానాలోని అటల్ భుజల్ యోజన కో ప్రొడక్ట్ డైరెక్టర్ అండ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ డాక్టర్ సద్బిన్ సింగ్ కడియాన్ ఇజ్రాయెల్లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ రాయబారి ఇనాయత్ షెలిన్తో సంయుక్త సహకార ఒప్పందంపై సంతకాలు చేశారు. సో ఈ వాటర్ మేనేజ్మెంట్ వల్ల ఎస్డిజి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2030ని చేరుకోవడానికి ఈ వాటర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అది తర్వాత 10 మౌలిక సదుపాయాల అభివృద్ధిలో నాణ్యత కోసం ఇన్నోవేషన్ బ్యాంకును ఏర్పాటు చేయాలని ఇటీవల ఎవరు ప్రతిపాదించారు అంటే నితిన్ గడ్కరీ అండి. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం కోసం నాణ్యతపై దృష్టి పెట్టడానికి అంటే క్వాలిటీ మీద దృష్టి పెట్టడానికి కొత్త ఆలోచన కానీ పరిశోధన ఫలితాలు లేదా టెక్నాలజీ కోసం ఒక ఇన్నోవేషన్ బ్యాంక్ అనేది ఉంటే బాగుంటుంది. సో ఏర్పాటు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా అండ్ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు ప్రతిపాదించారు. ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ యొక్క 222వ మిడ్ టర్మ్ కౌన్సిల్ మీటింగ్లో ఆయన వర్చువల్గా మీట్ అయ్యి మాట్లాడారనమాట ఈ విషయాన్ని. ఓకేనా. అండ్ ప్రపంచ స్థాయి అత్యాధునిక ప్రయోగశాలను రూపొందించేందుకు ఐఐటీలు అండ్ ఇతర ప్రపంచవ్యాప్త సంస్థలతో కలిసి సో ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ అనేది పనిచేయాలని ఆయన చెప్పుకొచ్చారు. తర్వాత 11 భారతదేశం మరియు దక్షిణాసియాలో ఇటీవల ఏ విమానాశ్రయం ఉత్తమమైనదిగా గుర్తించబడింది అంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ అండి. ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగిన 2022 స్కై ట్రాక్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్లో బెంగళూరులోని కెంపగౌడ్ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశం అండ్ దక్షిణాసియాలోనే ఉత్తమ ప్రాంతీయ అంటే రీజనల్ ఎయిర్పోర్ట్గా అవార్డుని గెలుచుకుంది. అండ్ విమానాశ్రయం గత ఏడాది 45వ స్థానం నుంచి 37వ ర్యాంకు కూడా వచ్చింది. ప్రపంచంలోనే టాప్ 50 విమానాశ్రయాల్లో భారత్కు చెందిన ఏకైక విమానాశ్రయం ఇదేనని జిఎంఆర్ చెప్పింది. జిఎంఆర్ఏ ఈ కెంపగౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని నిర్వహిస్తోంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ బెంగళూరు విమానాశ్రయానికి అవార్డు రావడానికి గల కారణం అన్ని సెక్టార్స్లో ఈ ఎయిర్పోర్టు పర్ఫెక్ట్గా పెర్ఫామ్ చేస్తుంది. తర్వాత 12 ప్రపంచ శాంటరింగ్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జూన్ 19 అండి. ప్రపంచ శాంటరింగ్ డే. శాంటరింగ్ అంటే ఏం లేదండి, సో మనము బాగా బిజీ లైఫ్లో అండి రిలాక్స్ అవుతూ నడుచుకుంటూ వెళ్తూ రిలాక్స్ అవ్వడాన్ని మనం శాంటరింగ్ అంటాం యాక్చువల్గా. సో ఇదనేది ఒక జీవితానికి ఒక లైఫ్కి ఎంత ఇంపార్టెంట్. సో మనకంటూ ఒక ఫ్రీగా ఆలోచించడము లేదా అధిక పని నుండి ఒత్తిడి నుండి బయటపడుతూ ఫ్రీగా వాకింగ్ చేస్తూ మనము మన మైండ్ని ఫ్రీ చేసుకోవడం అనే ఉద్దేశంతో ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. ఇది చాలా చాలా ముఖ్యము ప్రతి వ్యక్తికి అనేసి సమాజానికి అని చెప్తోంది. తర్వాత 13 అంతర్జాతీయ పితృదినోత్సవం అంటే ఫాదర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే జూన్లో 3వ ఆదివారం అండి. ఈ జూన్లో 3వ ఆదివారం 2022లో జూన్ 19న పడిందండి. 19న పడింది ఫాదర్స్ డే, గుర్తుపెట్టుకోండి. సో మనం మదర్స్కి ఎలా అయితే రెస్పెక్ట్ ఇస్తున్నామో అదేవిధంగా ఫాదర్స్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో సో నాన్నకు కూడా ఒక రోజు ఉండాలని అనుకొని అమెరికాకి చెందిన సొనోరా స్మార్ట్ డాడ్ అనే ఒక మహిళ ఆలోచించి సో ఈ డే సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతో ప్రచారం స్టార్ట్ చేసింది. ఆమె ఆలోచనలకు ప్రతిరూపంగా 1910లో మొదటిసారి ఫాదర్స్ డే సెలబ్రేట్ చేశారు. ప్రపంచ దేశాలన్నీ 1972 నుంచి ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాయి. సో ఇప్పటి వరకు ఒక 60-70 కంట్రీలు ఈ డేని ప్రజెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. తర్వాత 14 ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు. సో సికిల్ సెల్ అనేది జూన్ 19 అండి ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. మృదువుగా గుండ్రంగా ఉండే ఎర్ర రక్త కణాలు దెబ్బతీసే అతి ప్రమాదకర జబ్బే ఈ సికిల్ సెల్. ఆ వ్యాధిగ్రస్తుల్లో ఎర్ర రక్త కణాలు కొడవలి అంటే సికిల్ అంటే ఇంటి కొడవల్లా ఉంటాయి లేదా నెలవంక ఆకారంలో ఉంటాయి.
అవి జిగురుగా గడ్డిగా తయారై శరీరంలో సూక్ష్మ రక్త కణాల్లో చిక్కుకుపోతుంటాయి. దానివల్ల వివిధ అవయవాలు రక్తం తగినంతగా సరఫరా అవ్వదు. శరీర కణాలకు అవసరమైన ఆక్సిజన్ పోషకాలు అందవు. దాంతో తీవ్రమైన నొప్పి, రక్తహీనతతో పాటు అనేక ఇన్ఫెక్షన్లు వస్తాయి. సో దాన్నే మనం సికిల్ సెల్ డిసీజ్ అంటాం. అయితే ఇలాంటి నుండి బయటపడడానికి లేదా దీని నుండి అవగాహన కల్పించడానికి 2008 నుండి ప్రపంచ సికిల్ సెల్ అవేర్నెస్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. సో దీని గురించి ఐక్యరాజ్య సమితి అసెంబ్లీ అధికారికంగా ఈ డేని ఆమోదించింది. తర్వాత 15 ఆసియా ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ని ఛాంపియన్షిప్ చరిత్రలో 2 పథకాలు నెగ్గిన ఏకైక భారతీయ జిమ్నాస్ట్ ఎవరు? ఆసియా ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్లో ఆ హిస్టరీలో 2 పథకాలు నెగ్గిన ఏకైక భారత జిమ్నాస్ట్ ఎవరు అంటే ప్రణతి నాయక్. భారత స్టార్ జిమ్నాస్ట్ అయిన ప్రణతి నాయక్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఆసియా ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్లోని వాల్ట్ అనే విభాగంలో కాంస్యం గెలిచిన ఆమె ఈ పోటీల చరిత్రలో 2 పథకాలు గెలిచిన ఏకైక ఇండియన్ జిమ్నాస్ట్గా నిలిచారు ఆమె. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్లో పోటీ పడ్డ 27 ఏళ్ల ప్రణతి తన జోరు కొనసాగుతోంది. తాజాగా ఆసియా ఛాంపియన్షిప్ వాల్ట్లో తొలి ప్రయత్నంలో 13.400, రెండో ప్రయత్నంలో 13.367 పాయింట్లు సాధించిన ప్రణతి ఓవరాల్గా 13.367 స్కోరుతో థర్డ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో సియా జియాంగ్ కొరియా 14.84, షోకో మియాటా జపాన్ 13.884 వరుసగా స్వర్ణ, రజత పథకాలు గెలిచారు. ఈ ప్రదర్శనతో ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ మధ్యలో యూకేలోని లివర్పూల్లో జరిగే ప్రపంచ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్కు ప్రణతి అర్హత సాధిస్తుంది. ప్రజెంట్ ఆసియాది మాత్రమే, తర్వాత వరల్డ్ కూడా సాధిస్తుందని చెప్తున్నారు. తర్వాత ఫస్ట్ ఎన్ని రకాల ప్లాస్టిక్ వస్తువులపై జూలై 1 నుండి కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిందంటే 16 అండి. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎవరు నియమితులయ్యారంటే ఎర్రంరెడ్డి నాగిరెడ్డి. తర్వాత 9 సంవత్సరాల తర్వాత భారత్ ఐరోపా సమైక్య మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు పునఃప్రారంభమయ్యాయి. ఈ చర్చలు ఎక్కడ జరుగుతున్నాయంటే బ్రజెల్స్ అనమాట. సో ఇది బెల్జియం యొక్క క్యాపిటల్ సిటీ. తర్వాత ఆన్లైన్ చెల్లింపుల్లో మోసపోయిన వారికి రక్షణ నిధి ఏర్పాటు చేయాలని ఏ బ్యాంక్ ప్రతిపాదించిందంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతదేశపు మొట్టమొదటి ప్రభుత్వ డీసాలినేషన్ ప్లాంట్ని ఏ రాష్ట్రంలో స్టార్ట్ చేశారంటే గుజరాత్. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇటీవల బాలికా పంచాయతీని ప్రారంభించిన దేశంలో ఫస్ట్ స్టేట్ ఏది అంటే గుజరాత్ అండి. అండ్ ఇటీవల భారతదేశం మరి ఏ దేశ దౌత్య సంబంధాలు జరుపుకోవడానికి సరికొత్త లోగోని స్టార్ట్ చేశాయంటే వియత్నాము. రీసెంట్గానే వియత్నాం విజిట్ చేశారు మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు. దాని తర్వాత ఇది జరిగింది. తర్వాత వెదురులో నివసించే కొత్త జాతి గబ్బిలాలు ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొనబడ్డాయంటే మేఘాలయ. ఇజ్రాయెల్తో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నీటి సహకార ఒప్పందంపై సంతకం చేసిందంటే హర్యానా అండి. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే మౌలిక సదుపాయాల అభివృద్ధిలో నాణ్యత కోసం ఇన్నోవేషన్ బ్యాంక్ని ఏర్పాటు చేయాలని ఇటీవల ఎవరు ప్రతిపాదించారంటే నితిన్ గడ్కరీ గారు అనమాట. అంటే ఆల్ ఓవర్ వరల్డ్లో. అండ్ భారతదేశం మరియు దక్షిణాసియాలో ఇటీవల ఏ విమానాశ్రయం ఉత్తమమైనదిగా గుర్తించబడిందంటే బెంగళూరు విమానాశ్రయం. దీన్ని కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం అంటారు. ప్రపంచ శానిటరింగ్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జూన్ 19. అదేవిధంగా అంతర్జాతీయ పితృదినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జూన్లో 3వ ఆదివారము. ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవం ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే జూన్ 19. తర్వాత ఆసియా ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్ చరిత్రలో 2 పథకాలు నెగ్గిన ఏకైక భారతీయ జిమ్నాస్ట్ ఎవరు అంటే ప్రణతి నాయక్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూసినందుకు షేర్ చేయండి, లైక్ చేయండి. మరి అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి.